అంతా మా ఇష్టం అడిగేవారు ఎవరూ లేరు అనుకుంటూ అధికార మదంతో టీడీపీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మంత్రులు వ్యవహరిస్తున్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. బలోపేతంగా ఉన్న డ్వాక్రా సంఘాలను చెరబడుతున్నారు. డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల అప్పులను మాఫీ చేస్తానని, వారు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని నిలబెట్టుకోలేదు. దాంతో పొదుపు సంఘాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది స్వయం సహాయక బృందాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. చంద్రబాబును నమ్ముకొని రుణాలను, వడ్డీలను చెల్లించకుండా మాఫీ అవుతాయేమోనని ఎదురు చూసిన లక్షలాది మంది అక్క చెల్లెమ్మలు తాము మోసపోయామని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అప్పటికే బ్యాంకుల దగ్గర లక్షలాది డ్వాక్రా గ్రూపుల పరపతి పడిపోయింది. ఏ గ్రేడ్, బి గ్రేడ్ స్థాయిల్లో ఉన్న పొదుపు సంఘాల స్థాయి సి, డి గ్రేడ్లకు పడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అప్పటి ప్రతిపక్ష నేతగా మహిళా పొదుపు సంఘాలను ఆదుకుంటానని మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత పాలనలోకి రాగానే ఆ మాటను నిలబెట్టుకున్నారు. 4 విడతల్లో పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని చెప్పిన ఆయన తన హామీని నిలబెట్టుకున్నారు. మొత్తం 25,500 కోట్లకు పైగా డ్వాక్రా సంఘాల అప్పులను చెల్లించారు. దాంతో గత వైఎస్ జగన్ పాలనలో డ్వాక్రా సంఘాలు బలోపేతమయ్యాయి. గత పాలనలోనే పొదుపు సంఘాలు 0 వడ్డీ పథకాన్ని తిరిగి అమల్లోకి తెచ్చారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 లక్షలకు పైగా పొదుపు సంఘాలు ఊపిరి పీల్చుకున్నాయి. వైఎస్ఆర్ ఆసరాతో పాటు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్ల పథకం లాంటి పథకాలతో ఆర్థిక కష్టాలను, సామాజిక ఆర్థిక భద్రతను పొందిన డ్వాక్రా మహిళలు తమ పొదుపును పెంచారు. బ్యాంకుల దగ్గర తమ ఇమేజ్ను పెంచుకున్నారు. ఇదంతా గతం. వర్తమానంలోకి వస్తే ప్రస్తుతం పొదుపు సంఘాలను చిన్నాభిన్నం చేసే పనిని స్వయంగా మంత్రులే చేస్తున్నారు. సంఘాల లీడర్లుగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉన్నారనే అనుమానంతో వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. సంవత్సరాల తరబడి ఎంతో జాగ్రత్తగా సంఘాలను నిర్వహించిన మహిళలపై ఏదో ఒక ఆరోపణ చేస్తూ వారిని తీసేయడానికి కంకణం కట్టుకున్నారు. బలోపేతమైన సంఘాలను డిస్టర్బ్ చేస్తూ ఇక్కడ కూడా తమ శాడిజాన్ని చూపుతున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే తమపై వేధింపులు పెరిగాయని నంద్యాల జిల్లాకు చెందిన పొదుపు సంఘాల లీడర్లు ఆవేదన చెందుతున్నారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశాలతో తమను తీసేస్తున్నారని, ఇది సమంజసమేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ రాజకీయాలకు తమను బలి చేయడం మంచిది కాదని వారు అధికారులకు చెబుతున్నారు. పొదుపు సంఘాలు సమావేశాలు పెట్టుకుంటూ ఉంటే వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ సమావేశాలను భగ్నం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని, దయచేసి మమ్మల్ని రాజకీయాల్లోకి లాగవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు ఎప్పుడు లేని విధంగా మమ్మల్ని చాలా హింస పెడుతున్నారు. ఇలా హింస పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము మహిళలతో మీటింగ్ జరుపుకుంటుండే మా ఏపీఎం సారు మీటింగ్కు రావద్దండి అని ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి రానియకుండా చేయడం చేసినాడు. వాళ్ళు వచ్చిన గుడక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు ఏదో మీటింగులు అట్లా జరుపుకుంటున్నారు, ఆ మీటింగ్ జరగకుండా ఆపండి అని చెప్పి పంపించినారు. పొదుపు మహిళలతో మనం మీటింగ్ జరుపుకుంటామే కానీ మనం రాజకీయ పరంగా పోతున్నామా ఏమన్నా? ఈరోజు ఏం కొత్తగా పెట్టుకోవట్లేదు కదా మీటింగ్స్, మనం ఎప్పటిలాగానే జరుపుకుంటున్నాము. ఈమె పేరు శివమ్మ. 18 పొదుపు సంఘాలకు అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈమె ప్రమేయం లేకుండానే ఈమెను అధ్యక్షురాలి స్థానం నుంచి తొలగించడానికి అధికారులు ప్రయత్నించారు. సంఘాలన్నీ కలిసి ఏకతాటిపై నిలబడటంతో ఆ పని జరగలేదు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని, సాఫీగా సాగుతున్న సంఘాల్ని డిస్టర్బ్ చేయవద్దని శివమ్మ కోరుతున్నారు. బ్యాంకుకి వెళ్ళి ఫోర్జరీ సంతకాలు తీసుకొని బ్యాంకులో మా పేర్లు క్లోజ్ చేసి కొత్త పేర్లు ఎక్కియాలని ట్రై చేసినారు. బ్యాంక్ మేనేజరు, బ్యాంక్ స్టాఫ్ వల్ల మాకు తెలియడంతో మేము పోయి, మా సభ్యులు మేము అందరం పోయి ఆపినాము. 18 సంఘాలలో నాకు 14 సంఘాలు సపోర్ట్ ఉన్నాయి సార్ అని చెప్పినా కూడా ఆయన వినడం లేదు. మా సంఘాలు ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదు, మా పొదుపు మాత్రమే మేము జరుపుకునేటోళ్ళము, మాకు రాజకీయాలకు అవసరం లేదు. ఇలా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని బాధించడము చాలా అన్యాయమని ఎమ్మెల్యే గారిని, ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. సీసీ సార్ గారిని, సీఎం గారిని అందరినీ దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశాల మేరకే పొదుపు సంఘాల అధ్యక్షురాలను తీసేస్తున్నట్టు అధికారులు ఈ మహిళల మొహం మీదనే చెప్పేస్తున్నారు. ఏళ్ల తరబడి ఎంతో పద్ధతిగా పొదుపు సంఘాలను నిర్వహించిన వారిని తీసేయడం పట్ల పొదుపు సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎలాంటి పొరపాటు చేయకుండా నిజాయితీగా వ్యవహరించిన వారిని తీసేస్తూ వారి దగ్గర నుంచి అకౌంట్ పుస్తకాలను, పాస్ బుక్లను లాక్కుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
బ్యాంకుల దగ్గరకు వెళ్లి అడిగితే అక్కడ కూడా తమకు వ్యతిరేక సమాధానం వస్తోందని నంద్యాల జిల్లాకు చెందిన పొదుపు సంఘాల అధ్యక్షురాలు ఓబులమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సార్ మేము 2006 నుండి చేస్తున్నాము. మా మీద ఏ తప్పు లేకున్నా కానీ సార్ ఈ పొద్దు వాళ్ళు వచ్చి మీరు వాళ్ళు వీళ్ళని చెప్పి మా సంతకాలు లేకుండా మమ్మల్ని పిలిచకుండా వాళ్ళు ఇష్టచేరంగా గ్రామీణ సంఘం పసరపాడి గ్రామీణ సంఘాన్ని నిలబెట్టుకొని వాళ్ళు చేసుకొని ఏమన్నా సార్ని అడిగితే మీకు అస్సలకు మాకు పరుపు సార్ మంత్రి సార్ చెప్పినారు మేము చేర్చామంటాడు సార్ యాడ్ చెప్పినా కానీ అయినా బ్యాంకుకి అడిగితే బ్యాంక్ వెళ్ళేమంటారు నీకు సంబంధం లేదు ఏపీఎం సార్ మాకు ఎట్టే చెప్తే అట్టే చేస్తాం మేము అంతే నీకు సంబంధం లేదు నువ్వు పో అంటారు నన్ను. ఏ సార్ ఇట్లా చేస్తున్నారు మళ్ళీ అంటే అంతేమ్మా 6 అకౌంట్లు చేసినాను నువ్వు మాట్లాడనీకి లేదు మా పరుపు ఎమ్మెల్యే సార్ చెప్పినాడు కాబట్టి ఆ సార్ చెప్పినట్టే చేస్తాం మేము. అమరావతి నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వాలంటూ డ్వాక్రా మహిళలపై ఒత్తిడి చేస్తూనే మరోవైపు వాటిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్ జగన్ పాలనలో అన్ని విధాలా మేలు పొంది బలోపేతమైన సంఘాలను తిరిగి ఎలా తొక్కేయాలా అని చూస్తున్నారు టీడీపీ నేతలు కార్యకర్తలు. వాటిని తమ చెప్పు చేతల్లోకి తీసుకొని తాము ఆడింది ఆట పాడింది పాటగా మార్చుకోవడానికి పచ్చ పార్టీ నేతలు చేస్తున్న కుటిల యత్నాలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేసినట్టుగా తమపై చంద్రబాబు ప్రభుత్వం ప్రతాపం ఏంటని పొదుపు సంఘాల మహిళలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని వారు హితవు పలుకుతున్నారు.